వర్గం ప్రజలకు గొలకమూడి వెంకయ్య స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరుకున్నారు. వెంకయ్య స్వామి ఆశ్రమంలో జరుగుతున్న 43వ ఆరాధన మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈవో బాలసుబ్రహ్మణ్యం అర్చకులు ఎమ్మెల్యేకి స్వాగతం పలుకగా కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ఆలయ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వైభవంగా జరిగిన పల్లకీ సేవలో పాలక మండల సభ్యుడు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, టీడీపీ నాయకులు పొమ్మి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పేదరికం తగ్గాల, ఎస్సీలు ఎస్టీలు గిరిజన కుటుంబాలని బలపడే ఇక్కడ వెంకయ్య స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు ఏఈఓ టీటీడీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి ఉచిత భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్నీ ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు. వెంకయ్య స్వామి టెంపుల్కి సంబంధించి హాస్పిటల్ ఉంది, జూనియర్ కాలేజ్ కూడా మధ్యలో పెట్టడం జరిగింది. 500 మంది విద్యార్థులు ఉండే హై స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. ఇవన్నీ వెంకయ్య స్వామి భక్తులు వాళ్ళందరూ అండదండలు. ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం. ఈరోజు పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి, ఆయన భగవాన్ వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు కల్పించింది ఆయనే. సరే, ఏదేమైనా ప్రజలందరినీ ఆశీర్వదించాలని వెంకయ్య స్వామి గారిని ప్రార్థిస్తున్నాను.